మన ఎదుగుదల, వాక్యం ద్వారానే మనకు ఆశీర్వాదం. వింటున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. అందరు బాగున్నారా? సాయంకాలం నందు ఆల్ నైట్ ప్రేయర్ చాలా బలంగా జరిగింది. ఉన్న కొద్ది మంది అయినా తక్కువ మంది వచ్చినా కానీ చాలా బాగా గొప్పగా జరిగింది. 12:30 దాకా జరిగిపించడం జరిగినది. ఎందుకంటే ఈరోజు ఆదివారం ఆరాధన ఉంటుంది కనుక త్వరగా ముగించడం జరిగింది. అందుకనే 12 దాటిన తర్వాత నేను ముగించేసినాము. ఈరోజు ఆదివారం, ఎందుకంటే ఆదివారం ఆరాధన అన్నది అస్సలు మనము తప్పియకూడదు. ఏం చేయకూడదు? చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆదివారం అన్నదే ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ ఆదివారం ఆరాధన ఎందుకు జరుపుకుంటారో కొద్దిమందికి తెలియదు. ఎందుకు జరుపుకుంటారంటే యేసుక్రీస్తు వారు ఆదివారం నాడు పునరుత్థానుడయ్యాడు, తిరిగి లేచినాడు. ఏం చేశాడు? ఆదివారం నాడు తిరిగి లేచినాడు గనక పునరుత్థానాన్ని సంబంధించుకొని మనం ఆరాధన చేసుకుంటాం. అవునా కదా? కొంతమంది సబ్బతు దినమున చేసుకోవాలని కొన్ని ఉన్నాయి, కానీ మనము పునరుత్థానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాము కాబట్టి ఆ పునరుత్థాన దినాన్ని పోలుకొని మనం ఆదివారం ఆరాధన చేసుకుంటాం. హల్లెలూయా. ఈరోజు ఈ పునరుత్థానుడికున్న కొన్ని అలవాటులు నేర్చుకుంటాం మనం. ఏంటిది? అలవాటు అంటే వాడుక అనుకోవచ్చు. కొన్ని పాలు వాడుక పడతా అంటుంటారు. అవునా కదా? పడతారా? ఎవరైనా పాలు వాడుక పడతారా? అందరు పాలు ఉన్నారు, వచ్చిపోతున్నాడు. రాఘవ సిస్టర్ పడుతుందట, అఖిల సిస్టర్ పడుతుందట. మంచి పాలక వాడుక పడతారు. ఈ వాడుకలు ఉన్నాయి. ప్రతి మనిషికి ఒక వాడుక ఉన్నది. కొంతమందికి లేవగానే ఉదయాన్నే ప్రార్థన చేసుకుంటా అంటారు. లేవగానే పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటారు. అదొక వాళ్ళకి అలవాటు, వాళ్ళకు వాడుక. తర్వాత ప్రార్థన చేయరు. కొంతమంది క్రమం తప్పకుండా ఆదివారం వచ్చి పాటలు పాడుతుంటా అంటారు. ఆదివారము ప్రార్థన చేస్తుంటా అంటారు. ఆదివారం ఏంటంటేనే పాటలు పాడుతుంటారు. అది వాళ్ళకి ఆదివారం వాడుక. ఏంటిది? ఆదివారం వాడుక. ఇలాంటి కొన్ని వాడుకలు కొంతమందికి ఉన్నాయి. అవునా కదా? ఉన్నాయా లేదా? అయితే ఈరోజు మన వాడుకలు ఏమిటిదో మనం చూసుకున్నాం. ఏంటిది మన వాడుక ఏమిటి అన్నది మనం చూసుకున్నాం. యేసుక్రీస్తు వారికి ఉన్న కొన్ని వాడుకలు. అర్థమైందా? ముందుగా ఒక వాక్యం చదువుకున్నాం, మూల వాక్యం చదువుకున్నాం. లూకా సువార్త 21వ అధ్యాయము. అందరు తీయాల. లూకా సువార్త 21వ అధ్యాయము 37, 38 చదువుకున్నాం ఒక్కసారి. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలివ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వింటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెందలకడ వచ్చుచుండిరి. ప్రార్థించుకున్నాం. ప్రేమ గల తండ్రి, దయగల యేసయ్య, నీకు వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యం చెప్తుండగా తండ్రి నాలో నుండి మీరు మాట్లాడండి తండ్రి. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తండ్రి నిలబడి ఉన్నాను నేను గాని తండ్రి, మీరు నాలో ఉండి మాట్లాడండి తండ్రి. వీరికి కూడా వినగల చెవులు, గ్రహించగల మనసును మీరు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ బాగున్నారా? బాగున్నారా? గడిచిన వారం నుండి దేవుడు ఈ వారం దాకా కాచి కాపాడేందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే ప్రతి దినమాట ఏం చేశాడు? ప్రతి దినము దేవాలయంలోకి వెళ్ళిండు. ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలో బోధించు. అప్పుడు ఆయన పని ఏంటంటే దేవాలయంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే బోధించుచు రాత్రి వేళ ఒలివ కొండకు వెళ్ళుచు కాలం గడుపుతున్నాడు. హల్లెలూయా. అంటే దేవాలయంలోకి చాలామంది వస్తుంటారు. అంటే ఎగ్జాంపుల్ ఇదే లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం చూసుకున్నాం. 4:16 ఒకసారి తీయండి, చదవండి. త్వరగా తీసి చదవాలి. మైక్లో చదవాలమ్మా. త్వరగా తీసి మైకులు చదివి నాకు అందించండి. 4వ అధ్యాయం 16వ వచనము. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకే నిలుచుండగా ఏం చేసిండంట? నేను ఎప్పుడు ఏం చెప్పినా అలవాటు, ప్రతి ఒక్కరికి అలవాటు ఉంటుంది.
దేవుడు ఆయన పెరిగిన ఊరు ఎందుకు వెళ్ళి నజరేతుకు వెళ్ళి ఆయన వాడుక చొప్పున సమాజ మందిరానికి వచ్చిండు. అయితే ఆయన అదే పని పెట్టుకున్నాడు. ప్రతి ఆదివారం కాగానే సమాజ మందిరానికి వెళ్ళాలి. అప్పుడు సబాతు దినం అని శనివారం వాళ్ళు ప్రకటించేవాళ్ళు. విశ్రాంతి దినం ఏంటంటే శనివారం, విశ్రాంతి దినమున ప్రతి శనివారం ఆయన యుద్ధకు వెళ్ళేవాడు అన్నమాట. ఆ సమాజ మందిరంలోకి వెళ్ళేవాడు. అది ఒక ఆయన అలవాటు. ఏంటిది? యేసుక్రీస్తు వారి అలవాటు. ఆ అలవాటు ప్రకారం ఆయన వెళ్తున్నాడు. ఆ అలవాటు ప్రకారం ఆయన నడుచుకుంటున్నాడు. ఆయన ఆ అలవాటు ప్రకారమే కొన్ని విషయాలను చేస్తూ ఉన్నాడు. ఆ అలవాటులు ఏం చేశాడంటే మనకు కూడా నేర్పిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మనకు కూడా అలవాటులు నేర్పిస్తున్నాడు, నేర్చుకోవాలని. ఎందుకు అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినదే ఆయన మాదిరిగా మనము జీవించాలి. ఏ విధంగా? అర్థమవుతుందా? ఏమని చెప్పినా నేను? యేసుక్రీస్తు మాదిరిగా మనము జీవించాలి. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన వచ్చిండు, రాగానే ఆయన ఏం చేస్తున్నాడంటే మొదట ఆయన ఏం చేశాడంటే వాక్యం చదువుతున్నాడు. ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని చదువుతున్నాడు. తీసిండు, వాక్యం చదువుతాడు. ప్రతి ఆదివారం రాగానే ఊరికనే ఉండట్లేదు. ఆయనకు చదవచ్చు కాబట్టి చదువుతున్నాడు. మరి చదువు రాని వాళ్ళు ఏం చేయాలయ్యా? అవునా కదా? అంతేనా కదా? చదువు రాని వాళ్ళు మీకు డౌట్ వచ్చిందా? రాలేదా? మాట రాలేదు ఎవరికి. చదువు రాని వాళ్ళు ఏంటంటే వాక్యం చదవచ్చిన వాళ్ళతో చదివించుకోండి, లేకపోతే వాళ్ళు చదువుతుంటే వినండి, లేకపోతే చెప్పిన మాటను శ్రద్ధగా వినాలి. ఏం చేయాలా? శ్రద్ధగా వినాలి. విననొల్లకపోతే కూడా మనకు శ్రమనే. ఏంది? విననొల్లకపోతే కూడా శ్రమ, మనకు శ్రమ కలుగుతుంది. కనుక మనం ఏం చేయాలంటే వాక్యం వినాలి. ఎందుకంటే ప్రకటనలో ఈ మాట ఉంటుంది, 1:3 ఏమని ఉంటుంది అంటే వాక్యము, ప్రవచన వాక్యములు శ్రద్ధగా గైకొని వాటిని విని చదవాలి, లేకపోతే శ్రమ కలుగుతుంది. యేసుక్రీస్తు వారు వచ్చి అదే నేర్పిస్తున్నాడు, వేరే నేర్పించలేదు. ఆయన వాడుక చొప్పున సమాజ మందిరంలోకి వెళ్ళిండు. వెళ్ళి మొదటి పని ఏం చేస్తున్నాడు? ఇలా చెప్పాలి అందరు. మొదటి పని ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని చదువుతున్నాడు. హల్లెలూయా. సమాజ మందిరంలో వాక్యం చదువుతున్నాడు. వాక్యం చదవగలిగిన వారు వాక్యం చదవాలి, పాటలు పాడగలిగిన వారు పాటలు పాడాలి, ప్రార్థన చేయగలిగిన వాళ్ళు ప్రార్థన చేయాలా. ఏ పనిలో నువ్వు ప్రాముఖ్యతలో ఉన్నావో ఆ పనిలో నీ వాడుక అది చేసుకోవాలి. అది నువ్వు నిశ్చయించుకోవాలి. సంఘంలో కానీ దేవుని మందిరంలో కానీ అది ఖచ్చితంగా పెట్టుకోవాలి. హల్లెలూయా. ఈ రోజు నేను పాట పాడకపోతే ఎవరు పాడతారో, అయ్యో ఈ రోజు నేను తొందరగా వెళ్ళాలి, వాళ్ళకంటే ముందొచ్చి నేను పాట పాడాలి, వాళ్ళకంటే ముందొచ్చి నేను వాక్యం చదవాలి, వాళ్ళకంటే ముందొచ్చి నేను ప్రార్థన చేయాలన్న వాడుక వీరిలో పెట్టుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు అదే పెట్టుకున్నాడు. తన ఊరికి వచ్చిండు, నజరేతు అన్న ఊరికి వచ్చేసి వచ్చుడు ఆయన ఏం చేసిండంటే సమాజ మందిరంలోకి వెళ్ళిండు వాడుక చొప్పున. హల్లెలూయా. అసలు ఇంకా ఆలస్యమే చేయలే. మన ఆదివారం అయితే చాలు, చాలా మందికి దేవుని యుద్ధకు రావడానికి నేను 9 గంటల కంటే 11:30కు వస్తారు. ఎన్ని గంటలకు వస్తారు అంటే ఆ 2 గంటలలో వాక్యం ముగించాలన్నమాట. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాక్యం ముగించాలి. ఏమంటావు సుధాకర్? అంతేనా? సుధాకరే 11 గంటలకు వచ్చిండు, కనీసానికి 10 గంటలకు వస్తాడేమో అనుకుంటే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏమంటున్నా అంటే ఇక్కడ యోహానుకారుడు అతడు దేవుని వాక్యం గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యం గూర్చి తాను చూసిన మట్టుకు సాక్ష్యం ఇచ్చుచు ఏం చేస్తున్నాడు? ఆయన చూసిండు. యోహానుకారుడు వచ్చి యేసుక్రీస్తు వారితో నడిచాడు. యేసుక్రీస్తు వారు ఏమైతే చేస్తున్నాడో, ఏ వాక్యాన్ని అయితే బోధిస్తున్నాడో, మళ్ళీ ఆ వాక్యాన్ని పద్మాస దీపంలో ఉంటూ చూస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? అదే ఆయన చెప్పిన పనులు, అదే అలవాటులు. ఆయన ఏం చేయబోతున్నాడు, ఆయన ఏం చెప్పబోతున్నాడు, ఆయన వచ్చి చేసే కార్యములు ఏమిటి అని ఈయన చూస్తున్నాడు. హల్లెలూయా. చూస్తూ ఏమంటున్నాడంటే వాక్యాన్ని దివారాత్రంలో ధ్యానించాలి. కీర్తన 1:2 ఉంటుంది కదా, ఏముంటది? 1:2 ఏముంటుంది? ఈ వాక్యంను దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఎందుకు ధన్యుడు?
ఆ ధన్యతను మనకు చూపించడానికి యేసుక్రీస్తు వారు వచ్చి అదే నేర్పిస్తున్నాడు. చాలామంది ఏంటంటే నిర్లక్ష్య ధోరణి చేస్తే ఆ నిర్లక్ష్యానికి ప్రతిఫలం ఇక్కడనే పొందుకున్నావా, నువ్వు అదృష్టవంతుడు. నీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు. అవునా కదా? హల్లెలూయా. నిలబడండి, ఇద్దరు నిలబడండి. సార్ దేవునికి మహిమ కలుగును గాక. అయితే అది ఏం చేసినాడంటే, నేను చెప్పాను కదా అప్పుడు, నేనేం చెప్పాను, ఆయనకున్న అలవాటు వాక్యం చదువుతుండు, రాచిండు. రెండోదిగా ప్రార్థన చేస్తున్నాడు. ఏంటిది? త్వరగా ఈరోజు ఎక్కువ టైం తీసుకోను, ఎందుకంటే నేను ఎక్కువ చెప్పలేను, నా గొంతు పడిపోయినది కనుక త్వరగా షార్ట్ కట్లు నేను చెప్పేస్తా. హల్లెలూయా. రెండో అలవాటు ఏమిటిది? ప్రార్థన. కొంతమందికి ప్రార్థన చేయడం అంటేనే రాదు. ఎన్ని రోజులు వచ్చినా కానీ నాకు ప్రార్థనే రాదయ్యా అంటారు. ఏం చేస్తారు? ప్రార్థన చేయమంటే రానే రాదు. ఈయన ఏం చేశాడంటే, ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేశాడు. ఇదే లూకా సువార్త 22:39 ఉంటుంది. ఆయన ఏం చేశాడు? ఏకాంత ప్రార్థన నేర్పిస్తున్నాడు. అందుకని నేను చాలా మందికి చాలాసార్లు చెప్తున్నా అంటున్నాను, ఏం చేయాలా? గదిలో ప్రార్థన ఉండాలి, హృదయంలో వాక్యం ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి. ఎప్పుడు నీకు సాక్ష్యం ఉంటుంది తెలుసా? నువ్వు ఏకాంత ప్రార్థనలో ఉన్నప్పుడే నీలో సాక్ష్యం ఉంటుంది. అదే ఆయన నేర్పించినాడు ప్రార్థన. ఏ విధంగా ప్రార్థన చేయాలో కూడా నేర్పించాడు, శిష్యులకు కూడా నేర్పించాడు. ఏమని ప్రార్థన చేయాలి ప్రభువా, మేము ఏమని ప్రార్థన చేయాలి అని అడిగినప్పుడు, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ రాజ్యము మాకు వచ్చునుగాక. హల్లెలూయా. ఎవరి రాజ్యం రావాలి? దేవుని రాజ్యము మనకు రావాలి అంటే మనం ఏం చేయాలంటే, సమాజ మందిరములో, ఇక్కడ సమాజ మందిరం అంటే దేవుని మందిరములో నీవు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి అన్న విషయాన్ని నువ్వు ముందు ఎరిగి ఉండాలి. ఈ విషయాలను నువ్వు ఎప్పుడైతే ఎరుగుతావో, ఎప్పుడైతే ఈ విషయాలను అలవాటు చేసుకుంటావో, నువ్వు ఎప్పుడైతే ఈ విషయాలను నువ్వు అలవాటుగా ఇదే భావనతో ఉంటావో, అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే పరలోక రాజ్యానికి వారసులైపోతావు. హల్లెలూయా. ఎక్కడికి వారసులు అవుతారు? పరలోక రాజ్యానికి వారసులు కావాలంటే నాటే జోక్, వస్తున్నా పోతున్నా లాగా ఉంటే పోతే రారు. అవునా కదా? చాలా మంది ఉంటుంది ఏంటంటే, నేను ఈ ఆదివారం క్రమం తప్పకుండా నేను వెళ్తున్నాను, క్రమం తప్పకుండా నేను అన్ని పనులు చేస్తున్నాను, అంతేగాని వాక్యం వినరు. వాక్యం వింటా అంటే నిద్ర వస్తున్నా అంటది, ప్రార్థన చేయమంటే నాకు ప్రార్థన రాదు. ఒకటే నిమిషం, ప్రభువా వీళ్ళని దీవించి వేస్తున్నామని అడుగుతున్నా, ఆమె అంతే. అరే దేవా యేసయ్యా నీకు వందనాలు. కానీ ఈయన మాత్రం ఏమన్నాడంటే, అదే లూకా సువార్త 22:46 ఉంటుంది. ఏంటంటే మెలకువగా ఉండి ప్రార్థన చేసిండంట. ఏమన్నాడు? ఒకసారి చూద్దాం, చూడండి ఒకసారి. 22:46. మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను. మరి శోధనలు రమ్మంటే రావా? నీ జీవితంలో ప్రార్థన లేదా? నీ జీవితంలో ప్రార్థన జీవితమే లేదు. నువ్వు సమాజ మందిరానికే సరిగ్గా రావు, ఇక నీకు శోధన రమ్మంటే రాదా? అందుకని యేసు ప్రభు గారు ముందుగానే నేర్పిస్తున్నాడు. నీకు శోధన రాకుండా, నీకు బాధ రాకుండా, నీకు ఇరుగులు రాకుండా నీవు ఏమి చేయాలో అన్నది ముందు నేర్పిస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన. అందుకని ఇర్మియాకారుడు అంటాడు 3:33 ఏంటంటే ప్రతి విషయంలో ప్రార్థన చేయాలట. ఏం చేయాలో ఇప్పుడు తీసి చదవకండి. 33:3 ఇర్మియా ఏమంట? అన్ని విషయాలలో. ఎన్ని విషయాలు? ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు గుడికి దేవాలయానికి వెళ్తున్నా, ప్రభువా నేను దేవాలయానికి వెళ్తున్నా కదా, అక్కడ ప్రార్థన చేస్తా అనుకుంటే కాదు. ప్రభువా నేను దేవాలయానికి వెళ్తున్నా, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళే వరకు నీ రక్తంలో కాచి కాపాడండి, అక్కడ నుండి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు నీ రక్తంలో కాచి కాపాడండి. తండ్రి బయట వెళ్తున్నా అంటే ఏదైనా బండి మన పక్కన టక్కుని వెళ్ళిపోయింది, భయం వచ్చింది అనుకో, ప్రభువా నన్ను ఇక్కడ నుండి కాపాడినాం, అందును బట్టి నీకు స్తోత్రములు, ఇది ఆటంకం నాకు లేకుండా కాపాడినాం, అందును బట్టి నీకు వేలాది కోట్ల వందనాలని. ప్రతి విషయంలో ప్రార్థన చేయాలట. ఇంతకు కాదనుకుంటే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే ఏలియాలాగా ప్రార్థన చేయాలి. ఏ విధంగా?
3.5 సంవత్సరాలు యాకోబు పత్రికలో ఆయన ఉంటుంది, యాకోబు గారు అంటాడు ఏమనంటే 3.5 సంవత్సరాలు వర్షం కుడవకుండా ఉండడానికి ఆయన ప్రార్థన చేయగానే ఆగిపోయింది. అంటే ఎంత ప్రార్థన పరుడు చూసుకోండి, ఆయన ప్రార్థన జీవితం ఎంత ముందుకున్నాడు అంటే ఆయన కూడా ఎంత దేవుణ్ణి ధ్యానిస్తున్నాడు. ఆ ప్రార్థనను, అదే ప్రార్థనను యేసుక్రీస్తు వారు వచ్చి మనకు నేర్పిస్తున్నాడు. మొదట ఆయన వచ్చిండు చర్చికి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన చేయాల్సిన పని ఏం చేయండి, ఆయనకు వాక్యం చదవస్తుంది కాబట్టి వాక్యం చదువుతున్నాడు. ఏం చేస్తున్నాడు, ఆయనకు వాక్యం చదవస్తుంది, చదువుతున్నాడు. చదువు రాని వాళ్ళు పాటలు పాడొస్తుంది, పాటలు పాడాలి. ప్రార్థన చేస్తుంది, ప్రార్థన చేయాలా. దేవుని స్తుతించి వస్తుంది, ఆరాధన చేయవలసి వస్తుంది. కొంతమందికి ఆరాధన చేయాలి. ఈయన వచ్చి అదే నేర్పిస్తున్నాడు. ఆయన సమాజ మందిరంలోకి రాగానే ఆయన పని ఆయన చేస్తున్నాడు. రెండవదిగా ప్రార్థన ఎలా చేయాలి, సంఘం గురించి ఎలా ప్రార్థన చేయాలి, సంఘంలో ఎలా ప్రార్థన చేయాలి, సంఘం అంతా కలిసి ఏ విధంగా ప్రార్థన చేయాలా. అవునా కదా, సంఘం అంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు పౌలు శిలల ఏంటంటే సంఖ్యలు తెగిపోయినాయి, కానీ వాళ్ళు అక్కడ నుండి పారిపోలే. వారి ద్వారా ఆ అధికారి రక్షింపబడినాడు. నీ ప్రార్థన ద్వారా నీ ఇంటి పక్క వాళ్ళే రక్షింపబడట్లేదు, నీ ప్రార్థన ద్వారా నీ ఇంట్లో వాళ్ళే రక్షింపబడట్లేదు. ఎందుకు రక్షించబడట్లేదు అంటే నీ ప్రార్థనలో బలం లేదు, నీ ప్రార్థనలో నీకు నమ్మకత్వం లేదు. అంటే మనుషులు చూడడానికి మాత్రమే ప్రార్థిస్తున్నావు, కానీ మనుషులు లేనప్పుడు నువ్వు ప్రార్థన చేయట్లేదు. ఆయన అందుకని ఆయన ఏమంటున్నాడంటే ఒలీవ కొండ మీదికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి, కొండ మీదికి ఎవరు రారు, పైకి ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళిండు, కింద శిశువులను పెట్టిండు. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మీరు నా దగ్గరికి రావద్దు, ఎందుకంటే నా వ్యక్తిగత ప్రార్థనను మీరు డిస్టర్బ్ చేయొద్దు. నేను ఏ విధంగానైతే చేసుకుంటున్నానో వ్యక్తిగతంగా మీరు కూడా ఆ వ్యక్తిగతంగా చేసుకోండి. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నేర్పించే గుణ లక్షణాలు మనకు చాలా ఉంటాయి. హల్లెలూయా. అందుకని నేను ఏం చేస్తానంటే నా పిల్లలు, మా భార్య అందరూ పడుకున్నాక నేను ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేసుకొని నెమ్మదిగా 1 గంటకు పడుకుంటా, 1, 2 అయితే నేను పడుకునే వరకు. అర్థమైనా? ఎందుకు అప్పుడు ప్రార్థన చేసుకుంటా అంటే మన వ్యక్తిగత ప్రార్థనకు భంగం కలగకూడదు. ఏం కలగకూడదు? మీరు కూడా అది చేయాలి. వ్యక్తిగత ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత ప్రార్థన ద్వారా ఏమవుతుందంటే సువార్తను ప్రకటించాలన్న భావన కలుగుతుంటా ఉంటుంది మనలోకి. ఈ సువార్తను చాలామంది ప్రకటించడానికి ఇష్టపడరు. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా ఆయన స్తుతిస్తూనే ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన రాజ్యం గురించి చెప్తూనే ఉన్నాడు. ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఏ విధంగా వెతకాలి, ఏం చేయాలని ప్రతి ఒక్కటి ఆయన నేర్పిస్తూనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అంటే వాక్యం బోధిస్తున్నాడట. ఏంటంటే సమాజ మందిరంలో ఉంటే వాక్యం ఎప్పుడు వాక్యం బోధించగలుగుతావు నువ్వు? నేను ఎప్పుడు వాక్యం బోధించగలుగుతాం తెలుసా? ఇతరులకు మేలైన విషయాలు ఎప్పుడు చెప్పగలుగుతాం తెలుసా? మనం సరిగ్గా నిలబడ్డప్పుడే. తెలుసా, మనం సరిగ్గా నిలబడకపోతే ఇంకొరికి చెప్పడానికి చెప్పం, ఎందుకంటే వాళ్ళు ఏలెత్తి చూపిస్తారు మనకి. అవునా కదా? ఏమని చెప్తారు? నీవే చక్కగా లేవు, నాకేం చెప్తావు అంటారా అనరా? ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారు మూడు విషయాలు చేసిండు. వాక్యం చదివిండు మొదటిగా, రెండోదిగా ప్రార్థన చేసిండు, మూడోదిగా సువార్త ప్రకటించిండు. ఉన్నదా లేదా? మార్కు సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఏం చేశాడు చూడండి, ఒకసారి చూద్దాం. ఆయన అక్కడి నుండి లేచి యూదయ ప్రాంతంలో యోర్దాను అద్దరికి వచ్చెను. జన సమూహము తిరిగి ఆయన వద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించిండట. ఈ మరలా 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 అంటే రెండోసారి అంటే ఈయనకి ఇదే వాడుక, ఇక వేరే పనే లేదు. శిష్యులకు నేర్పించిన ప్రార్థన అదే కదా, పరలోక రాజ్యాన్ని వెతకండి. అదే వాడుక ఈయనకు. వాడుక పట్టేసిండు. ఇక వాక్యం చెప్పడం వాడుక పట్టేసిండు, ప్రార్థన చేయడం వాడుక పట్టేసిండు, వాక్యం చదవడం ప్రార్థన వాడుక పట్టేసిండు, పాటలు పాడడం వాడుక పట్టేసిండు. ఇక ఇంకొరకు ఛాయిస్ ఇస్తలేడు. ఇక ఏం చేస్తలేడు? ఇంకోరికి అవకాశం ఇవ్వట్లేదు. ఈయన పని చేస్తాడు, మరలా 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 బోధించడం మొదలు పెడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఎత్తి చూపడానికి ఎవరికి ఏది లేదు. ఆయన జీవితాన్ని ఎవరు ఏలుబెట్టి చూపించలేరు. ఆయన మాదిరిగా నీవు నేను మారాలన్నది ఆయన కోరిక. హల్లెలూయా. హల్లెలూయా.
దేవుని కోరిక ఏమిటి? మరి సమాజ మందిరంలో కూడుకునే దానికి కలిగిన ఏంటంటే నీవు కూడా ఆయనలాగా మారాలి. ఈ ఆయనలాగా నువ్వు మారాలంటే ఆయన సన్నిధిలో, సమాజంలో, అంటే ఈ మందిరములో నీ ప్రవర్తన ఇలా ఉన్నది. హల్లెలూయా. అందుకనే సొలొమోను రాజు అంటాడు, దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొనుము. ఎందుకు చూసుకోమంటాడు జాగ్రత్తగా? ఎందుకు చూసుకోమంటున్నాడు అంటే అదే యేసుక్రీస్తు వారు వచ్చి ఇక్కడ నేర్పిస్తున్నాడు. వాడుక పట్టేసిండు ఆయన అలవాటే అదిగా, వేరే లేనే లేదు. ఆయన సువార్త విషయంలో సిగ్గుపడట్లేదు. రోమా 1:16 ఉన్నట్టు సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడను. ఎందుకు సిగ్గుపడాలా? అర్థమైందా? ఎందుకు సిగ్గుపడాలంటున్నా? సిగ్గుపడే వాళ్ళు ఎప్పుడు పడతారంటే మన జీవితము సరిగ్గా లేనప్పుడే ఆ సువార్తను ఇతరులకు చెప్పడానికి, బంధువులకు చెప్పడానికి సిగ్గుపడతాం. ఎందుకంటే బంధువులు ఇరుకులు ఇబ్బందులు ఉన్న వాళ్ళని చూస్తారు కదా, చూసి చెప్తారు కదా, ఏం రాబాయ్ నువ్వు ఇంత సువార్త చెప్తానో, మీ దేవుడు గొప్పోడు అంటున్నావు, నీ పరిస్థితి ఏమున్నది చూసుకో, నీ పరిస్థితి మారలేదు అంటారా? అనరా? మీ సైడ్ అంటారు ఏమో, అనరో ఏమో తెలియదు, కానీ మా సైడ్ అయితే మస్తుగా అంటారు. అర్థమైందా? ఈ ఏమున్నదా మీరు వెళ్ళి మీరు చెప్తున్నా అంటారు, ఏమున్నదా, ఏం మారినలే, నువ్వే గిట్లున్నావు, నీ పరిస్థితే గిట్లున్నది, నువ్వు ఏం మారినావు చెప్పు. నన్ను అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అర్థమైందా? అందుకనే వాళ్ళు ఎప్పుడైతే అంటారో అప్పుడు నేను సరి చేసుకుంటుంటా అంట. ఇంకేమన్నా మారాలా, ఇంకేమన్నా మారాలా, ఇంకేమన్నా చేయాలన్నా అన్నది నేను సరి చేసుకుంటుంటా అంట. ఆ సరి చేసుకుంటా బ్రతకాలంటే వాక్యం మన హృదయంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? హృదయంలో. వాక్యము ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో, నీ వ్యక్తిగత ప్రార్థన ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మాత్రం నువ్వు సువార్త వెళ్ళడానికి, సువార్త ప్రకటించడానికి ఇంకా ఉంటుంది. హల్లెలూయా. లేదా అప్పటిదాకా నువ్వు సువార్త చెప్పవు. మన దగ్గర జరిగిన కార్యాలే బయటికి చెప్పలేవు. నువ్వు కార్యాలు జరిగినవి బయటికి చెప్తలేవు అంటే నువ్వు ఎంత బాధలో ఉన్నావు, నువ్వు ఎంత ఇరుకు ఇబ్బందులో ఉన్నావు అన్నది నీ విషయం తెలిసిపోతుంది. అవునా కదా? అర్థమవుతుందా? కనుక మన నడవడిక, మన ప్రవర్తన మారాలని యేసుక్రీస్తు వారు స్వయంగా ఆయనే రంగంలోకి దిగిండు. హల్లెలూయా. ఎవరు దిగారు? యేసుక్రీస్తు వారే స్వయంగా భూమి మీదకి వచ్చి ఇక ఆయన నేర్పించడం మొదలు పెడుతున్నాడు. హల్లెలూయా. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఇట్లా ఉండు, సమాజంలో ఇలా ఉండు, సంఘంలో ఈ విధంగా ఉండు, సంఘంలో ఇలా నడుచుకో, నేనేం చేస్తున్నానో నన్ను చూడు, నన్ను ఫాలోగా. ఏమంట? నన్ను ఫాలోగా. నన్ను ఫాలో అయితే నీకు అన్నీ సమకూర్చబడతాయని ఆయన చెప్తున్నాడు. కనుక ఈరోజు మన అలవాటు ఏమిటి? మన అలవాటులు కూడా ఇప్పుడు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకున్నాం. నీ అలవాటు ఏమై ఉన్నది? నీ అలవాటు ఏమిటి అసలైంది? నీ సమాజ మందిరంలో ఉన్న నీ అలవాటు ఏమిటి? నువ్వు ప్రార్థన పరులువా? నువ్వు వాక్యం చదవడానికి నిష్ఠులువా? నువ్వు సువార్త ప్రకటించడానికి నిష్ఠులువా? నువ్వు సంఘానికి ఇంకోళ్ళని తీసుకురావడానికి నీవు నిష్ఠురాలివా? నువ్వు ఎవరు? నీ అలవాటు ఏమిటి అన్నది ఒకసారి మనలో మనం ఒకసారి గుర్తు చేసుకున్నాం. ఈరోజు ఈ ఆదివార సమయం అందు ఒకసారి మనం గుర్తు చేసుకున్నాం. యేసుక్రీస్తు వారికి ఉన్న అలవాటు మనకు ఉన్నదా లేదా? మరి ఆయన మాదిరిగా మనం ఉంటున్నామా లేదా? ఆయనతో మనం జీవించాలని ఇష్టపడుతున్నాము. ఉన్నప్పుడు ఆయనతో ఉండాలి కదా. ఒకే రుచులు ఉన్న వాళ్ళు అయితేనే కలిసి ఉండగలుగుతారు. ఒకే రుచులు లేని వాళ్ళు కలిసి ఉండగలుగుతారా? అవునా కదా? అర్థమవుతుంది నేను చెప్పేది? ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారండి, వాళ్ళిద్దరికి మనోభావాలు వేరున్నాయి అనుకో, వాళ్ళు ఎల్లకాలం వాళ్ళు ఉండగలుగుతారా? ఒకటి ఐలన్న మారాలి, వీళ్ళన్న మారాలి, ఇద్దరిలో ఎవరైనా ఒకరు మారాలి. అవునా కదా? ఇప్పుడు నేనన్న మారాలి, అమ్మగారన్న మారాలి. మేమిద్దరం కలిసి ఉండాలంటే ఇద్దరి మనోభావాలు ఒకటే ఉండాలి. అవునా కదా? మరి యేసుతోని నువ్వు కలిసి ఉండాలి అనుకుంటే, యేసు ప్రభుతోని నువ్వు ఉండాలి, నిత్య జీవితంలో వారసురాలిగా, వారసుడిగా నువ్వు ఉండాలి అనుకుంటే ఆయనలాగా నువ్వు మారాలన్నా మారకూడదా? నీలాగా ఆయనను మారమని చెప్తారా ఏంది? హల్లెలూయా. చాలామంది అట్లనే ఉన్నారు. చాలామంది కమర్షియల్ అయిపోయారు. నేను వచ్చినప్పుడే వాక్యం చెప్పాలి, నేను వచ్చినప్పుడే చర్చ్ స్టార్ట్ చేయాలి, నేను వచ్చినప్పుడే అన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి, నేను రాకపోతే స్టార్ట్ చేసిందా పాస్టర్ పని అయిపోయినట్టే. హల్లెలూయా. అయ్యో మా దగ్గర ఉన్నాయి, మా దగ్గర ఉన్న సంఘాలన్నీ అట్లాంటివి. మా వరంగల్లో ఉన్న సంఘాలు చాలా సంఘాలు ఉన్నాయి తెలుసా. సంఘ పెద్ద రాక ముందుకు వాక్యం ఎత్తిన మైక్ పట్టుకున్నా కదా ఆ పాస్టర్ మళ్ళీ ట్రాన్స్ఫర్, ఇక వేరే పాస్టర్ రావాల్సిందిగా తెలుసా.
ఇలాంటి చాలా ఉన్నాయి. అయితే ఏంటంటే మన జీవితం, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఈ ఆదివారం పునరుత్థాన దినమున యేసులాగా నీ జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా లేదా నీలాగా మాత్రం యేసు మారడమ్మా. గుర్తుపెట్టుకోండి, చాలామంది అనుకుంటారు నీ ఇష్ట జీవితంగా ఉన్నట్టుగా యేసుక్రీస్తు వారు మారడు. యేసుక్రీస్తు లాగానే నువ్వు మారాలి. ఆయన పోలికలకు వెళ్ళాలి, ఆయన స్వరూపంలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన పోలిక చొప్పున నరుణ్ణి చేశాడు. ఎవరిని చేశాడు? దేవుని పోలిక చొప్పున నరుణ్ణి చేశాడు. కానీ నీ పోలిక చొప్పున దేవుడు కాలే. మొదట దేవుడే, తర్వాత రెండవదిగా నీవు. కనుక నీ ఇష్టానుసారంగా దేవుణ్ణి ఉండాలని కోరుకోకూడదు. కానీ ఆయన ఇష్టం ఏమైతే ఉన్నదో ఆ ఇష్టములో నువ్వు బ్రతకడానికి నువ్వు ఉండాలి. కనుక ఈ ఆదివారం సమయం గుర్తుపెట్టుకో, సమాజ మందిరంలో నీ అలవాటు ఏంది? ప్రతిరోజు చర్చికి రావడమా? ప్రతి ఆదివారం చర్చికి రావడమా? నువ్వు ప్రతిదినం ప్రార్థన చేయడమా? నీ అలవాటు ఏమిటో ఒక్కొక్కసారి నువ్వు గుర్తు చేసుకో. లేకపోతే నీకు ఇలాంటి అలవాట్లు లేకపోతే ఇప్పటి నుండి ఈ అలవాట్లను అలవాటు చేసుకో. ఏం చేసుకో? దీన్ని ఒక్కసారి ఇప్పుడు ట్రై చేయన్నమాట. ఇప్పటి నుండి ఏం చేయాలా? చదవడము, ప్రార్థన చేయడం, సువార్త చెప్పడం అన్నది నీవు ఏమి చేయగలుగుతావో దాన్ని నువ్వు అలవాటుగా చేసుకొని నువ్వు ముందుకు సాగాలని ప్రభు పేరిట నేను కోరుతున్నాను. అందరూ మోకరించినట్లయితే మన మధ్యలో ఉన్న బ్రదర్ కిరణ్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. హల్లెలూయా. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన మా యేసు నాయనా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఈరోజు నాయనా నీ యొక్క పునరుద్ధాన దినమునందు